టీవీ9 సహకారంతో హైటెక్ సిటీలో పెద్ద ఎత్తున మన క్యాబ్ వెంకటేష్ గారి సహకారంతో అడ్వైస్తో ఈరోజు మొత్తం మన తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ యూనివర్సిటీలు కాలేజీలు మొత్తం ఇక్కడ ఒక చోట తెచ్చి పేరెంట్స్కు అందుబాటులో తీసుకొచ్చిన ఘనత టీవీ9 క్యాబ్ వాళ్ళు. చాలా సంతోషం, వాళ్ళకి ధన్యవాదాలు. ఎందుకంటే పేరెంట్ కన్ఫ్యూజన్ ఉంటాడు, ఏ కాలేజీలో జాయిన్ చేయాలి, ఏ యూనివర్సిటీలో జాయిన్ చేయాలి, ఎంత ర్యాంక్ వచ్చింది, ఏ లెవెల్లో వస్తుంది అని ఇవన్నీ కూడా మంచిగా వెంకటేష్ గారు గత 25-30 ఏళ్ళ సంది పర్ఫెక్ట్గా ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా గైడ్లైన్స్ ఇస్తాడు. ఆయన గైడ్లైన్స్ ప్రకారం మనకు పర్ఫెక్ట్గా ర్యాంక్తో పాటు ఏ కాలేజీలో వస్తుందో కూడా పేరుతో సహా చెప్తాడు. ఇదంతా కూడా పిల్లలకు అడ్వైజ్ అవసరం. ఎందుకంటే పేరెంట్ కన్ఫ్యూజన్ ఉంటాడు, స్టూడెంట్ కన్ఫ్యూజన్ ఉంటాడు, ఏ యూనివర్సిటీలో వస్తుంది, ఏ కాలేజీలో వస్తుంది, ఏ లెవెల్లో వస్తుంది అనేది చాలా బాధాకరంగా ఉంటుంది. కాబట్టి అవన్నిటి కూడా క్లారిటీ కోసం ఇవాళ హైటెక్స్లో పెట్టినందుకు టీవీ9 వాళ్ళు చాలా సంతోషం. ఏదొకటే పిల్లలకు ఒకటే చెప్తున్నాం, ఇన్ని రోజులు గడిచింది ఒక ఎత్తు. గతం మనం 60-70 మనకు స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయింది. కానీ ఇప్పుడు మొత్తం మార్పు వచ్చేస్తుంది. రాబోయే 5 సంవత్సరాలలో చాలా మార్పు వస్తుంది. ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ సంది కూడా చాలా మార్పు కనిపిస్తుంది. మనం ఎవరం గమనిస్తలేం. చాప కింద నీరు మాదిరిగా మార్పు. ప్రపంచమంతా ఎప్పుడూ అడ్వాన్స్ అయిపోయింది. మనం ఇంకా ఏడేసిన గొంగళ ఆడనే ఉన్నాం. ఇంకా మన దగ్గర ఉన్న 60 ఏళ్ళ సిలబస్, మన జేఎన్టీ సిలబస్లు కానీ, గవర్నమెంట్ సిలబస్లు కానీ, మన టీచింగ్ మెథడ్ కానీ ఇవన్నీ కూడా పాత సిస్టమ్ ఈ కొత్త జనరేషన్కు సెట్ అవుతలేదు. ఒక 60 ఏళ్ళ పిహెచ్డి ప్రొఫెసర్కు 18 ఏళ్ళ స్టూడెంట్కు మ్యాచ్ అవుతలేదు, గ్యాప్ వస్తుంది. ఈ స్టూడెంట్ అడ్వాన్స్ ఉన్నాడు. ఈ స్టూడెంట్కు ప్రపంచమంతా లీడ్ కావాలంటే ఈ స్టూడెంట్కు అడ్వాన్స్ చెప్పవలసి వస్తుంది. ఇవాళ రేపు ప్రపంచంలో 2 షార్టేజ్ ఉన్నాయి. ఒకటి టెక్నాలజీ, రెండోది స్కిల్. మనం పెద్ద బుక్కులు చదివించే అవసరం లేదు పిల్లలకు. ఇంత నువ్వు టెక్స్ట్ బుక్ ఇచ్చి చదువుకొని రమ్మంటే చదవడు ఈ కాలంలో. హోంవర్క్ ఇస్తే చేసుకురాడు ఈ కాలంలో. ఇప్పుడంతా ఏఐ అడ్వాన్స్ అయిపోయింది. ప్రపంచమంతా రోబోలతో నడుస్తుంది. రోబోలే వచ్చేసినాయి, హోటళ్ళు క్లీన్ చేస్తున్నాయి, కాఫీలు టీలు సప్లై చేస్తున్నాయి రోబోలే. మనకు డ్రైవర్ లేని కార్లు వచ్చేసినాయి. ప్రతిదీ కూడా టెక్నాలజీ. ప్రపంచంలో టెక్నాలజీ స్కిల్ ఉంటేనే మనం 70% వస్తుంది. ఇంజనీరింగ్ పాస్ అవుతాము, కానీ ఇప్పుడు వానికి జాబు రాదు, ల్యాప్టాప్ రాదు, ఎట్లా ఉద్యోగం వస్తుంది మల్టీనేషనల్ కంపెనీలో? కాబట్టి మన స్టూడెంట్ను ప్రపంచం తగ్గట్టు తీర్చిదిద్దాలంటే స్కిల్, టెక్నాలజీ 2 నేర్పిస్తే ప్రపంచాన్ని లీడ్ చేసే శక్తి మన స్టూడెంట్కు ఉన్నది. నేను జపాన్ పోయినా, జర్మనీ పోయినా, తైవాన్ పోయినా, కొరియా పోయినా, చైనా పోయినా ఎక్కడ కూడా యువత లేదు. అంత సీనియర్ సిటిజన్స్ 110 ఏళ్ళు బతుకుతారు జపాన్లో. 80-70 ఏళ్ళకు కూడా గవర్నమెంట్ జాబ్ చేస్తారు, రిటైర్మెంట్ లేదు. ఎందుకు లేదంటే యువత లేదు, మళ్ళీ వచ్చి జాబ్ చేసే వాళ్ళు లేరు అక్కడ. కాబట్టి మన తన యువత మన ఇండియాలోనే ఉంది. మన తెలంగాణలో ఉన్నారు, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, మనం సౌత్ ఇండియాలో ఉన్నారు. మనలకు తెలివితేటలు ఎక్కువ. మనలకు నేను ఇప్పుడు నాకు 50,000 మంది స్టూడెంట్స్ నా దగ్గర. ఇంజనీరింగ్లో నా దగ్గర పెద్ద ఇంటెక్. స్టూడెంట్స్కి ఒకటే చెప్తున్నా, పాత సిస్టంలో పాత సిలబస్లో చెప్తే వాళ్ళు ఇప్పుడు 12th పాస్ అయ్యి మన దగ్గరకు వస్తారు. 12thలో వాళ్ళకి ఇంగ్లీష్ వస్తుంది, సైన్స్ ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది. మనం ఇంజనీరింగ్కి రాగానే మళ్ళీ అవే సబ్జెక్టులు రిపీట్ చేస్తాం. వాళ్ళు చదివిందే మళ్ళీ చెప్తే టైం అంతా వేస్ట్ అయిపోతుంది. మా దగ్గర మొత్తం మార్పు తీసుకొచ్చినాయి యూనివర్సిటీలో. డే 1 నుంచి కోడ్. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 3rd క్లాస్లోనే సిబిఎస్ఈ సిలబస్లో కోడ్ పెట్టింది. కోడ్ నేర్పియాలని పెట్టింది. ప్రపంచమంతా ఏఐ నేర్పియాలని పెట్టింది. ఇప్పుడు మనం ఇంకా పాత సిలబస్లోనే పాత సిస్టంలోనే చెప్పుకుంటూ పోతే పిల్లలకు ఈ కాలం పిల్లలు చేయలేకపోతున్నారు. ఈ కాలం తగ్గట్టుగా టీచర్ కూడా ట్రైన్ కావాలి, టీచర్ కూడా ల్యాప్టాప్ తీసుకురావాలి, స్టూడెంట్ కూడా ల్యాప్టాప్తో వస్తేనే ఏమన్నా సక్సెస్ అవుతారు. వాళ్ళ ఫ్యూచర్ మంచిగా ఉంది. ప్రపంచమంతా మన యువతనే చూస్తుంది. వాళ్ళని స్కిల్, టెక్నాలజీ 2 కూడా నేర్పిస్తే ప్రపంచాన్ని లీడ్ చేసే శక్తి మన స్టూడెంట్స్కి ఉన్నది. కాబట్టి వాళ్ళని ఆ రకంగా తీర్చిదిద్దాలని కూడా నేను మనవి చేస్తున్నాను.